హాయ్ అండి. మా వాళ్ళు ఇంకో గ్రో బ్యాగ్‌లో వేరే మొక్కలు పెడదామమ్మా అన్నారు. అందుకని వేరేది రెడీ చేస్తున్నాను. ఇగోండి అసలు మట్టి తక్కువ ఉపయోగించి గ్రో బ్యాగ్ తయారు చేస్తున్నాను. లోపల మనం తాగేసిన కొబ్బరి బొండాలు ఉంటాయి కదండీ! అవి కట్ చేసి ఎండిపోయిన తర్వాత ఏగో కట్ చేసి అవి లోపల వేసానండి. తర్వాత ఈ మొక్కజొన్న పొత్తులు అవి తెచ్చుకుంటాం కదా! దాని వేస్ట్ అంతా మళ్ళీ పెట్టాను. అంటే మట్టి తక్కువ వాడి పెడుతున్నాను అనమాట. అంటే అటు ఇటు జరుపుకోవడానికి అన్నిటికీ బాగుంటుందని. ఇవేమో మా మేడ మీద సన్నజాజి ఆకులు ఎండిపోయిన ఆకులండి. అంతే అవి అలా పెట్టాను. చూడండి గ్రో బ్యాగ్ సగం కన్నా ఎక్కువ అదే పెట్టాను. మట్టి జస్ట్ ఒక 2 పిడికిళ్ళు 3 పిడికిళ్ళు వేసానండి అంతే. పైన మేడ పైన తోటకూర మొక్కలు చూశారు కదా, అది అలాగే చేశాను. మొత్తం వేసిన గ్రో బ్యాగులు అన్నీ కూడా ఇలాగే వేసాను సేమ్. మొక్కలు చాలా బాగా వస్తున్నాయి, చాలా హెల్తీగా వస్తున్నాయి. మట్టి తక్కువ, మనం ఎక్కడికైనా ఈజీగా మార్చుకోవచ్చు. ఇదేమో వర్మీ కంపోస్ట్ అండి. ఫైనల్గా వర్మీ కంపోస్ట్ వేసి మనం ఏ మొక్కలైతే పెడదాం అనుకుంటున్నామో అవి పెడితే సరిపోద్ది. మనకి ఆ మొక్క బలంగా అయ్యేలోపు ఈ లోపల చెత్త ఇదైపోద్దండి. అందువల్ల ఏమీ అవ్వదు. అందులోకి ఎండిపోయిన ఆకులే కదా, కూరగాయలు అయితే అలాగా కూరగాయలైనా పర్వాలేదండి. అవి కూడా కొద్దిగా ఎండిపోతే అవైనా వేసుకోవచ్చు, ఏ చెత్త ఉంటే అది. ఇది మా దేవేన్ నాటుతున్నాడు నిచ్చిమల్లి మొక్కలండి. ఇదివరకే ఉండేవి నా దగ్గర, చనిపోయి మళ్ళీ వేరే ఆవిడిస్తే అందుకని ఈ మొక్కలు వేద్దామని ఈరోజు ఈ గ్రో బ్యాగ్ తయారు చేస్తున్నాను. ఈ నిత్తిమల్లి అంటే తెలుసు కదండి, ఆరెంజ్ కలర్లో ఉండి చిన్న ఫ్లవర్స్ పోస్తాయి. ఒక్క మొక్క ఉంటే చాలండి, బోల్డెన్ పూలు దేవుడికి అంత బాగుంటాయి. అది నిత్తిమల్లి మొక్కలు నాటుతున్నాను. ఇంకో గ్రో బ్యాగ్లోనేమో తులసి మొక్క అవి వేద్దామని చెప్పేసి అది రెడీ చేస్తున్నాను. అది ఫైనల్గా ఈ మొక్క పెరిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను పూలు పూసిన తర్వాత. నెక్స్ట్ ఇలాగే ఇదేంటంటే మీకు ఇలాగే తయారు చేసింది చూడండి ఎంత హెల్తీగా వచ్చింది. ఇందులో శంఖం పూల మొక్కలు పెట్టానండి. ఆ పక్కని పాలకూర వేసాను అనమాట. ఇంకా శంఖం పూల మొక్కలు ఇంకా ఎదగాలి కదా అని ఈలోపు పాలకూర వేసాను. ఇందులోనేమో పుదీనా, పాలకూర సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్లో వేసాను నేను. చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో.